కానీ ఆయన శంకరాచార్యుల వారి చేతిలో ఓడిపోయిన తర్వాత చాలా సంతోషపడిపోయాడు. నేను సన్యాసం తీసుకోవడం నా అదృష్టం, ఈ మహానుభావుడు నన్ను ఉద్ధరించడానికి వచ్చాడు, ఇది శివావతారం, ఇంత కర్మవాదానికి అలవాటు పడిపోయిన నేను తరించడానికి ఇంతకన్నా మార్గం లేదు. ఆయన శిష్యుడిగా ఆయన పక్కన ఉండడం, ఆయనతో కలిసి ఉండడం నా జన్మ సౌభాగ్యం అన్నాడు. అనడం కాదు, స్వయంభూజయ సన్నుతాయ నమః. శంకరాచార్యుల వారు కేవలం నరుడు కాడు, కేవల సిద్ధాంతకర్త కారు, కేవలముగా ఏదో ఒక సామాన్యమైన గురువు కారు, ఒక పరిమితమైన పాత్ర కాదు ఆయన పోషించినది, అది శివావతారం. కైలాస శివుడే శంకరాచార్యుల వారిగా తిరుగుతున్నారు. ఆయన సాధించినది అద్భుత విజయం అని ఓడిపోయిన వాడు శంకరాచార్యుల వారిని శివుడిగా గుర్తించి స్తోత్రం చేశాడు. అది చాలా గొప్ప విషయం కదా లోకంలో. ఆయన యందు శివదర్శనం అప్పుడైంది సన్యాసాశ్రమ స్వీకారానికి ముందు. అందుకని అంటాడు ఆ మండనమిశ్రుడు, జైమిని మహర్షి వచ్చారు అంటే శంకరాచార్యుల వారు వెళ్ళేటప్పటికే ఒక అద్భుతం జరిగింది. ఆయన మండనమిశ్రుడిని వెతుక్కుంటూ ఎందుకు వెళ్ళారు అంటే అంతకుముందు కుమారీల భట్టు దగ్గరికి వెళ్ళారు. అప్పటికే ఆయన తుషాగ్ని ప్రవేశం చేసేశాడు. ఇంకా చివరికి వచ్చేసింది, శరీరం కాలిపోతోంది. ఆ కాలిపోతున్న సమయంలో వెడితే ఆయన అన్నాడు, నేనే మీ దగ్గరికి ముందు రావలసింది, నా జీవితంలో నేను చేసినవి 2 పొరపాట్లు. నేను వేరొక విశ్వాసానికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి ఆ గురువు దగ్గర శిష్యుడిగా నటించాను, అది ఒక తప్పు. మీ దర్శనానికి రాకపోవడం 2వ తప్పు. ఇక ఇప్పుడు తుషాగ్ని ప్రవేశం చేశానంటే ఊకలో కూర్చుని కాలిపోతారు, అది మరీ దారుణం. అది నేను ఇంకా శరీరం చాలా భాగం దగ్ధం అయిపోయింది, ఇంకా మిగిలింది కాలిపోతోంది, ఇంకా ప్రాణం పోతుంది. ఇంకా ఈ సమయంలో నేను మీతో వాదన ఏమిటి? నాకు ప్రఖ్యాతమైన శిష్యుడు ఉన్నాడు కర్మ మార్గంలో, మాహిష్మతీపురంలో ఉంటాడు మండనమిశ్రుడని, మీరు వాడితో వాదించండి అన్నారు. శంకర విజయాల్లో అంటారు, ఆంజనేయ స్వామి వారి తోకకి నిప్పు పెట్టినప్పుడు ఆయన ఇదేమిటి నా తోక మండట్లేదు, చల్లగా ఉంది, ఓ బహుశः ఏ మహాత్ముని పేరు చెప్తే మైనాకుడే లేచి నాకు ఆతిథ్యం ఇచ్చాడో అటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద నేనుండి సీతమ్మ చేత ఆశీర్వదింపబడి ఆమె తేజస్సు చేత రక్షింపబడుతుంటే ఈ అగ్ని నన్నేం చేస్తుంది? నాగ్నిరగ్నౌ ప్రవర్తతే, అగ్నిని కాలుస్తుందా? అందుకని నా తోక చల్లగా ఉందంటారు. శంకర భగవత్పాదులు పక్కన నిలబడి ఉంటే కుమరిల భట్టుకి కాలిపోతున్న వేడి తెలియలేదుట. వెన్న పూసుకున్నట్టు చల్లగా ఉండి కాలిపోయి ప్రాణం వదిలేశాడు. ఆయన సిద్ధిని పొందేసిన తర్వాత శంకరాచార్యుల వారు మాహిష్మతీపురం వెళ్ళారు. అసలు ఆ మాహిష్మతీపురం యొక్క అందం వర్ణిస్తారు, అంత గొప్పగా ఉంటుంది. అక్కడ శంకరాచార్యుల వారు శిష్యులు కొంతమంది స్త్రీలను అడిగారు, అమ్మా ఇక్కడ మండనమిశ్రుల వారిని ఎవరో ఉన్నారట, వారి ఇల్లు ఎక్కడమ్మా అని అడిగారు. వాళ్ళన్నారు, ఈ ఊరు వచ్చి మండనమిశ్రుడు ఇల్లు ఎక్కడని అడుగుతున్నారా? ఈ ఊరు వచ్చి అడగడం ఏమిటి అని వాళ్ళు అన్నారు. ఏ ఇంటి ముందు చిలుకలు గోరువంకలు, అవి కూడా మగవి కావు, ఆడవి. ఆ మాట ఎందుకు అనాలి అంటే అప్పటి కాలంలో అంత చదువుకోవడం అంటే, స్త్రీ అంత చదువుకోవడం అంటేనే గొప్ప, ఆడచిలక చదువుకోవడం అంటే ఇంకా